హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే వెల్లుల్లిపాయి మెంతికూర ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వెల్లుల్లిపాయి మెంతికూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ఒక పెద్ద మెంతికూర కట్ట తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసి తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా గింజ లోపలి వరకు వేగేంత వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ కాస్త వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే నువ్వులు తొందరగా వేగిపోతాయి. చూసారు కదండి, ఈ 2 కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పెద్ద సైజులో ఉన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న మెంతి కూరని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతాకులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతాకులో ఉన్న వాటర్ వదిలిన తర్వాత మరి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 4 లేదా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయింది. ఇలా చక్కగా వేయించుకున్న మెంతి కూరని ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్ లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఉల్లిపాయ ముక్కల్లో వేయడం వల్ల ఉల్లిపాయలు వచ్చేసి తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటా పూర్తిగా వేగి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. శనగపిండి కూరలో వేయడం వల్ల కూర మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే థిక్నెస్ కూడా వస్తుంది. శనగపిండి కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న మెంతాకును కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. మెంతాకు మొత్తం అంతా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పల్లీల పొడి గ్రైండ్ చేసుకునేటప్పుడు మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా కూర ఉడికి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కూరని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే వెల్లుల్లిపాయ మెంతి కూర ప్రిపేర్ చేసుకున్నాము. వేడివేడిగా రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.